మీ GIET ఇప్పుడు GGUగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, IPM, KPMG వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, UPSC కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే అని చెప్పేసి ప్రచారం నడుస్తుంది. అందుకే పదే పదే ఢిల్లీ వెళ్ళి ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్ళినా కూడా ఆయన కావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మన PM గారినే కలుస్తున్నారు పదే పదే. వీళ్ళంతా PM గారి డైరెక్షన్లోనే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు కదా చాలా మంది. మీరేమో అపాయింట్మెంట్ దొరక ఆయన కలవట్లేదు, దొరుకుతుంది కాబట్టి ఈయన కలుస్తున్నారని చెప్తున్నారు. అన్ని ఊహాజనిత వ్యాఖ్యలు ఇవన్నీ. అభివృద్ధి కోసం కలుస్తున్నాను ఆయన చెప్తున్నాడు. రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకడం లేదని చెప్పి ఇక్కడ ప్రముఖమైన నాయకులు మాట్లాడుతున్నారు. ఒక రోజే 2 రోజులే ఎవరు దొరకకపోతే ఆ కేంద్ర మంత్రి ఈ కేంద్ర మంత్రిని కలుస్తున్నాడు, కేంద్ర మంత్రులు నిమిషాలలో అపాయింట్మెంట్స్ ఇస్తున్నారు అంటే మీరు దీన్ని అర్థం చేసుకోండి. ఒక సమాఖ్య స్ఫూర్తిని నిలబెట్టడంలో, ఒక ఫెడరల్ స్ఫూర్తిని నిలబెట్టడంలో ఈ కేంద్ర ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుంది అనేదాన్ని నేను ఉదాహరణగా చెప్తా ఉన్నా. మీరు అధికారిక పరమైనటువంటి అంశాల్లో వచ్చినప్పుడు చిన్న విమర్శలు కూడా రాజకీయ వేదికలకు ఉపయోగించుకోరు. మేము రాజకీయ వేదికల్లో మా పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో విషయాలు లేవనెత్తుతాం. ఇదే రేవంత్ రెడ్డి అది అధికార పార్టీ సభనా, అధికారిక సభనా, మీటింగా, లేకపోతే కాంగ్రెస్ పార్టీతో మనకు తెలియదు. అధికారికంగా జరిగేటటువంటి కార్యక్రమం ఉంటాడు, అందరిని పిలుస్తాడు, ఇష్టమైనడు ప్రతిపక్షాలను లేకపోతే మోడీ గారిని తిట్టుకుంటూ చేరుతాడు. ఆ విధమైనటువంటి ప్రక్రియ ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రులు వచ్చినప్పుడు ఇక్కడ మంచి జరిగితే మంచి అని చెప్పారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు చెప్పడం జరిగింది, రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు చెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఆఫీస్కి వచ్చినప్పుడు అక్కడ రాజకీయాలు మాట్లాడతారు, మా మీటింగ్లలో రాజకీయాలు మాట్లాడతారు. ప్రధానమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒకటే వేదికలో ఉంటే చిన్న విమర్శన చేసుకోవడం జరిగిందా? కాబట్టి అంత గొప్ప సమాఖ్య స్ఫూర్తితో ఈ ప్రభుత్వం ముందు పోతున్నది. కాబట్టి ఊహాజనితమైనటువంటి అంశాలు చెప్పి ఇవాళ ఈ దేశంలో ఏం జరుగుతున్నదంటే అప్రతిహతంగా వెలిగిపోతున్నటువంటి ప్రభను తగ్గించాలి. ఆయనకు ఏ విధమైనటువంటి వ్యాపకాలు లేనటువంటి వ్యక్తి మోడీ గారు, ఆ విధంగానే యోగి గారు, ఆ విధంగానే దేశంలో ఉన్నటువంటి చాలా మంది నాయకులు దేశం ముందు వ్యక్తి ప్రయోజనాల కన్నా దేశం ముందు నేషన్ ఫస్ట్ అనేటువంటి దృక్పథంతో ముందు పోతున్నారు. కాబట్టి ఇవాళ ప్రపంచ దేశాలు 99 విదేశీ పర్యటనలు చేశారు, 32 అంతర్జాతీయ అవార్డులు పొందినటువంటి ఏకైక ప్రధానమంత్రిగా ఆయన రికార్డు నమోదు చేసుకున్నారు. మీరు ఏ దేశానికి మీద చూశారు కదా, మొన్న చూశారు కదా. అదేంటి అభివృద్ధి కోసం తిరుగుతున్నారు మీరు చెప్తున్నారు. ఆయనకి విదేశీ పర్యటన అంటే వ్యామోహం, విదేశీ పర్యటనకే కొన్ని కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు, ఇంకా దానికోసమే తిరిగేది ఆయన, ఆ వ్యామోహంతోనే తిరుగుతున్నారని చెప్పేసి ఏమో అపోజిషన్ వాళ్ళు అంటున్నారు. వ్యామోహం అంటే అవార్డులు ఎందుకు ఇస్తారండి? ఆ దేశాలకు ఏమైనా డబ్బులు ఇచ్చి వాళ్ళ అంతర్జాతీయ పురస్కారాలు, ఆ దేశ అత్యున్నత పురస్కారాలు కొనుక్కోవడానికి అవి ఏమైనా సంస్థల? దేశాలండి. మెలోని ఎంత గౌరవిస్తున్నది? మెలోని వర్సెస్ మోడీ, మెలోడీ అయింది కదా మొన్న మనం చూసాం కదా. ఏ దేశానికి పోయినా 32 అంతర్జాతీయ పురస్కారాలు ఇచ్చారండి అన్ని దేశాలు. నేషన్ ఫస్ట్ అనేటువంటి దాంట్లో అవసరం అనుకుంటే ఉక్రెయిన్తో రష్యా యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా రష్యా దగ్గర చమురు మనం కొనుక్కున్నాం. ట్రంప్ చెప్పాడు కొనొద్దు, నా దగ్గరనే కొనమంటే లేదు, మా దేశం ముందు, నువ్వు నా మిత్రుడివే, కానీ నా దేశానికి కావాల్సింది తక్కువగా చమురు దొరుకుతున్నప్పుడు నేను అక్కడే కొనుక్కుంటా అన్నాడు. ఎక్కువ దొరికే దగ్గర కొనలేదు, ఎందుకంటే మాకు అవినీతి చేసేది లేదు కదా. కాబట్టి ఇవాళ 50 ఏళ్ళు అధికారంలో ఉండి మొన్న చివరి UPA 1 UPA 2లో కూడా గందరగోళమైనటువంటి ఈ దేశం దిగ్భ్రాంతికరంగా ఇమేజ్ అంతా పోయే విధంగా కుంభకోణాల్లో కూరుకుపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏను విమర్శిస్తే ఏం చెప్తాం? చెప్పాలంటే నేను గంటల కొద్దీ మాట్లాడగలుగుతా. వారి అభివృద్ధి గురించి చేసింది ఏందో చెప్పండి. నేను మళ్ళీ ఒకసారి చెప్పదలుచుకున్నా. 10వ ర్యాంకులో, ఆర్థికంగా ప్రపంచంలో 10వ ర్యాంకులో ఉన్నటువంటిది కేవలం 12 ఏళ్లలోనే 5వ ర్యాంక్ వచ్చాం. నిన్ననే IMF విడుదల చేసినటువంటి స్టేట్మెంట్లో 3వ ర్యాంకుకు రావడానికి వేగంగా పరుగులు పెడుతున్నదని చెబుతున్నది IMF. దీన్ని చూసి కూడా ఆయన పర్యటనలు అంటే ఇష్టము, ఆయనకు వేసుకోట్లు అంటే ఇష్టము, ఆయనకు సూట్లు అంటే ఇష్టం అంటే ఈ దేశ ప్రతిష్ట అండి, ఈ దేశానికి గౌరవం అండి ప్రధానమంత్రి అంటే, భారతదేశానికి చిహ్నం అండి ప్రధానమంత్రి అంటే. ఆయన చేసే అవినీతి గురించి మాట్లాడండి, ఆయన ప్రభుత్వంలో జరిగిన అవినీతి గురించి మాట్లాడండి, ఆయనకు సంబంధించిన లోపాల గురించి మాట్లాడండి, సాధికారికంగా మాట్లాడండి, లెక్కలను పెట్టుకొని మాట్లాడండి. మేము ఇచ్చే లెక్కలు తప్పైతే నీ లెక్కలు తప్పని చెప్పి లోక్సభలో రాజ్యసభలో మాట్లాడండి. మీరు ఎక్కడికి పోయినా, ప్రపంచంలో ఎక్కడ పర్యటనలు పోయినా భారతదేశాన్ని ఏ విధంగా తక్కువ చేద్దామని చూస్తేట్లండి మీరు. కాబట్టి ఊహాజనితమైనటువంటి విషయాల మీద నేను వ్యాఖ్యలు చేయదలుచుకోలే. భారతీయ జనతా పార్టీలోకి ఎవరు రావాలి, ఎవరు పోవద్దు అనేది జాతీయ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి ఇవాళ ఏది జరిగినా మంచి కోసమే భారతీయ జనతా పార్టీ ఉంది. ఇది క్యాడర్ పార్టీ, ఒక సిద్ధాంతపరమైనటువంటి పార్టీ, ఒక ఆలోచన కలిగినటువంటి పార్టీ. ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో ఏ విధంగా ముందు తీసుకుపోవాలనేటువంటి పార్టీ తప్ప ఏం లోపడేసుకుందాం, ఏం సంపాదించుకుందాం అనే పార్టీ కాదు. కాబట్టి ఇవాళ అవినీతిలో కూరుకుపోయి, భ్రష్టు పట్టిపోయి, అయోమయంలో రాజకీయ ఉనికి కోసం మీరు విమర్శలు చేస్తే వాళ్ళే అబాస్ పాలైపోతారు. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.